కాలంలో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాను ఎక్కువగా వినియోగిస్తున్నారు. కాదు కాదు ఒక్క మాటలో చెప్పాలంటే సోషల్ మీడియాకు బానిసలుగా మారుతున్నారు. ముఖ్యంగా 16 ఏళ్ల లోపు పిల్లలపై సోషల్ మీడియా వాడకం తీవ్ర ప్రతికూల ప్రభావాలను చూపుతోంది. మొబైల్ ఫోన్ వాడకం వల్ల పిల్లల మానసిక ఆందోళన, నిద్రలేమి, చదువుపై ఏకాగ్రత తగ్గటం, సైబర్ వేధింపులు పెరుగుతున్నాయి. ఈ ప్రభావాలను అరికట్టేందుకు కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై బ్యాన్ విధిస్తూ కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పిల్లల మొబైల్ ఫోన్ వ్యసనం బారిన పడకుండా అడ్డుకోవటానికే ఈ చర్యను తీసుకున్నట్లు కర్ణాటక సర్కార్ చెబుతోంది. కర్ణాటక ప్రభుత్వ నిర్ణయంతో అయినా పిల్లలు మొబైల్ ఫోన్ వ్యసనం బారిన పడకుండా ఉంటే సర్కార్ ఉద్దేశం నెరవేరినట్లవుతుంది. ప్రస్తుతం చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ముఖ్యంగా 16 ఏళ్లలోపు పిల్లలపై సోషల్ మీడియా వాడకం తీవ్ర ప్రతికూల ప్రభావాలు చూపుతోంది. దీనివల్ల మానసిక ఆందోళన, నిద్రలేమి, చదువుపై ఏకాగ్రత తగ్గడం, సైబర్ వేధింపులు పెరుగుతున్నాయి. ఆ ప్రభావాలను అరికట్టేందుకు చర్యలు వేగవంతం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం 16 ఏళ్లలోపు పిల్లలపై సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధించింది. రాష్ట్రంలోని 16 ఏళ్లలోపు పిల్లల సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధిస్తున్నట్లు సీఎం సిద్ధరామయ్య వెల్లడించారు. 16 ఏళ్లలోపు పిల్లలు మొబైల్ ఫోన్ వ్యసనం బారిన పడకుండా అడ్డుకోవడానికి ఈ ముందు జాగ్రత్త చర్యను చేపడుతున్నట్లు సీఎం సిద్ధరామయ్య తెలిపారు. గత నెలలో కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన వైస్ ఛాన్సలర్ల సమావేశంలో సీఎం సిద్ధరామయ్య పిల్లలు సోషల్ మీడియా వినియోగంపై చర్చించి వారి అభిప్రాయాలను కోరారు. ఆ చర్చల సందర్భంగా మొబైల్ వ్యసనం, ఆన్లైన్ గేమింగ్, పిల్లల ఎడ్యుకేషన్, శారీరక దృఢత్వంపై సోషల్ మీడియా చూపుతున్న చెడు ప్రభావంపై సీఎం సిద్ధరామయ్య ఆందోళన వ్యక్తం చేశారు. స్మార్ట్ ఫోన్ వినియోగంతో సోషల్ మీడియాకు టీనేజర్లు మరింతగా అడిక్ట్ అవుతున్నారని, వారి మానసిక పరిస్థితిపై ఇది ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు. వారిలో నేర ప్రవృత్తి పెరగడం, పెద్దల మాట వినకపోవడం, చదువుపై సైతం ఫోకస్ చేయకపోవడం లాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని సిద్ధరామయ్య ప్రస్తావించారు. యువతలో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరుగుతున్న క్రమంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగాన్ని క్రమబద్ధీకరించడానికి కొన్ని చర్యలు తీసుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తోందని కర్ణాటక ఐటీ, బీటీ శాఖ మంత్రి ప్రియాంక ఖర్గే జనవరి 30న అసెంబ్లీలో పేర్కొన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇటీవల మాట్లాడుతూ పిల్లలు, టీనేజర్లు మొబైల్ విపరీతంగా వాడటం తీవ్రమైన అంశమని పేర్కొన్నారు. ఫిన్లాండ్ ఇప్పటికే ఇటువంటి చర్యలు తీసుకుందని, యునైటెడ్ కింగ్డమ్ కూడా ఇదే విధమైన చర్యను పరిశీలిస్తోందని ఖర్గే పేర్కొన్నారు. ఆస్ట్రేలియా ఇప్పటికే కొన్ని వయసుల పిల్లలకు సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధించిందని ఖర్గే గుర్తు చేశారు. సోషల్ మీడియా మితిమీరిన వాడకాన్ని నివారించడానికి ఏం చేయవచ్చనే అంశంపై తాము కూడా సంబంధిత వర్గాలతో చర్చలు ప్రారంభించామని మల్లికార్జున ఖర్గే కొన్ని రోజుల క్రితం పేర్కొన్నారు. తక్కువ వయస్సు గల వినియోగదారుల కోసం సోషల్ మీడియా యాక్సెస్ను పరిమితం చేయడానికి ఆస్ట్రేలియా కఠినమైన చర్యలు తీసుకుంది. ఫ్రాన్స్, స్పెయిన్తో సహా యూరోప్లోని మరికొన్ని దేశాల్లో కూడా పాఠశాలల్లో తరగతుల సమయంలో విద్యార్థుల ఏకాగ్రతను పెంచడానికి, పరధ్యానంగా ఉండడాన్ని నియంత్రించేందుకు స్కూల్లో స్మార్ట్ ఫోన్ వినియోగంపై కఠినమైన రూల్స్ అమలు చేస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వం 2026-27 బడ్జెట్లో 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధిస్తున్నట్లు సీఎం సిద్ధరామయ్య అసెంబ్లీలో ప్రకటించారు. మొబైల్ ఫోన్ల వల్ల పిల్లలపై పడుతున్న ప్రతికూల ప్రభావాలను, వ్యసనాన్ని నివారించడమే దీని ముఖ్య ఉద్దేశం. ఈ నిర్ణయం ద్వారా పిల్లల చదువుపై దృష్టి, శారీరక, మానసిక ఆరోగ్యాన్ని రక్షించాలని ప్రభుత్వం భావిస్తోంది.